దావోస్ పర్యటన గ్రాండ్ అండ్ సూపర్ సక్సెస్ అండి. ఎందుకు చెప్తానంటే మనకు లాస్ట్ 5 ఏళ్లలో ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా రావాలంటే భయపడేవాళ్ళు. అసలు ఇంకా మర్చిపోయినారనమాట. ఆంధ్రప్రదేశ్ అనేది మన రాష్ట్రం ఉంది ఇండియాలో అని చెప్పి మర్చిపోయినారు. ఈరోజు దావోస్ పోయినప్పుడు చంద్రబాబు గారు చేసిన విధానాలు అంటే పిచ్చింగ్ చేసిన ఆయన మాట్లాడే విధానం కానీ కాంగ్రెస్లో కానీ లేకపోతే రౌండ్ టేబుల్లో కానీ లేకపోతే బయలెటరల్ మీటింగ్స్లో కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ద వే దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ టు ద ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్. ఎందుకంటే ఈజ్ ప్రూవెన్ సారు మరి ఏదో రీసెర్చ్ అదిగా చంద్రబాబు గారు ప్రూవెన్ లీడర్ అన్నమాట. ఎందుకంటే 1999 to 2004లో CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం కాదు పేరు పెట్టిండేది, ఇది ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పీపుల్ పేరు పెట్టిండేది. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎవ్రీబడి నోస్. ఈరోజు ఎంఓఈస్ గురించి కొంతమంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడున్నాయి ఎంఓఈస్, ఏం చేసినారు దావోస్ పోయి అని చెప్పి. క్లియర్గా చెప్తున్నానండి, ద రిజల్ట్స్ విల్ బీ ఇన్ ఫ్యూ మంత్స్ డౌన్ ది లైన్. యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్. ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేసుకోగలిగినాం. అండ్ స్పెసిఫిక్లీ ఇఫ్ యూ కమ్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ ఇండియా ఆలోచిస్తే ఓన్లీ స్టేట్ దట్ దే విల్ థింక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఆ రకంగా పిచ్ చేయగలిగినారనమాట.